తండ్రి మాదానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, ఆల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, ఆల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అవును ప్రభువా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలగా మా దేవుడు ప్రభువా, నేను ఏ విధంగా ఆరాధించినా, నేను ఏ విధంగా స్తుతించినా ప్రభువా, మా శక్తి చాలదయ్యా.
మా భక్తి చాలదు ప్రభువా. అయ్యా, ఇంకా మా శక్తి వంచన లేకుండా నీ బిడ్డలుగా మేము ప్రభు భూమిపై నుంచి నిన్ను ఆరాధించడం తప్ప, నిన్ను స్తుతించడం తప్ప, నీ నామాన్ని గొప్ప చేయడం తప్ప మేమేమి చేయలేము ప్రభువా. నీవే 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 మా హృదయంలో ఉండి ప్రభువా మమ్మల్ని వెలిగించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే శక్తిని, భక్తిని, బలమును మాకు అనుగ్రహించండి దేవా. మాలో ఉన్న తప్పిదాలను తొలగించి మా పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కొన్నావే, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన దినం బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా, నీ అనాది సంకల్పం చెప్పున మమ్మల్ని ప్రభువా రక్షణలోకి నడిపించిన దేవా, తేజమయ, దయామయ, ప్రేమమయ, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. అయ్యా, నీ నామ మహిమార్థమై మేము ఈ లోకములో నీకు సాక్షులుగా, నీ రక్షణ సువార్తను ప్రకటించే యోధులుగా తండ్రి, నశించిపోతున్న వారిని నీ వైపు తిప్పడానికి మమ్మల్ని భక్తి జీవితంలో వెలిగించుమని, నీ అభిషేకం చేత మమ్మల్ని నీ రెక్కల చట్ట భద్రపరిచి వాడుకోమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, షాలోమ్, శుభములు. ఈ పరిశుద్ధమైన దినమున ప్రియులు శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ మరి దేవుణ్ణి ఆరాధించడానికి నిలబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీకును, వాక్యం ప్రకటిస్తున్న మాకును ఒకటి సత్యం అర్థమైంది కాబట్టి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపాడు. తన అనాది సంకల్పం చొప్పున దేవుడెవరో తెలియదు అని వెతుకుతున్నో, ఎన్నో తలంపుల గుండా, ఎన్నో ఆలోచనల గుండా ఈ లోకంలో ఒక గురి గమ్యం లేకుండా తిరుగుతున్న మమ్మల్ని ఆ దేవాతి దేవుడే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపి తన స్వరక్తము కార్చి ఈ లోకంలో మమ్మల్ని తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఈ విధంగా వాడుకుంటున్నాడంటే ఆయన అనాది సంకల్పం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ సువార్తను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని రక్షణలోకి రండి. రక్షణ ప్రతి ఒక్కరికి అవసరము. మన బ్యాంక్ బ్యాలెన్సు ఈ లోకంలో, ఈ భౌతిక లోకంలో మనల్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. మనకున్న ఈ లోకంలో ఉన్న ధన సంపద అవన్నీ మనకు జీవనోపాధిని ఈ లోకంలో ఉండడానికి ఉపయోగపడతాయి. ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలన్నీ కూడా ఈ లోకంలో మనం గొప్పవారిగాని తెలుసుకోవడానికి అవసరానికి పనికి వస్తాయి. కానీ దేవుడు పెట్టిన ఈ సిద్ధాంత ప్రకారము మనిషి ఈ లోకంలో జీవించి, పుట్టి, జీవించి తర్వాత మరణిస్తున్నాడే. మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారో ఎవరికి తెలియదు. ఈ భౌతిక శరీరాన్ని మాత్రము మరి పాతి పెట్టడం జరుగుతుంది. శరీరానికి ఆత్మకు వెడబాటు జరిగినప్పుడు శరీరంలో ఉండి ఈ లోకంలో మనం చేసిన క్రియలను బట్టి, పనులను బట్టి ఈ లోకంలో మనము మంచి పనులు చేస్తే తీర్పు దినమున దేవాతి దేవుడు సింహాసనాసీనుడై తీర్పు దినములో నిలబడ్డప్పుడు మన ఆత్మ ఆ తీర్పు యుద్ధకు పోయి నిలబడుతుంది. నీవు ఈ భూలోకంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనం నిలబడ్డప్పుడు మనం చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట, ఆలోచించిన ప్రతి ఆలోచన అన్నీ కూడా అక్కడ తీర్పులోకి వస్తాయి. మనం చేసిన మంచి పనులను బట్టి వెళ్తే పరలోకానికి, చెడ్డ పనులు చేసి
జీవితాన్ని వ్యర్థంగా గడిపితే నరకానికి దేవుడు పంపిస్తాడు. మనకు ఈ లోకంలో స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. మనల్ని రోబోట్లోగా తయారు చేయలేదు. దేవుడు తన ప్రియ కుమారుడుగా, తన బిడ్డలుగా మనల్ని బ్రతకాలని ఆయన అనాది సంకల్పంలో మనల్ని ఆయన స్వహస్తలతో చేశాడు. మనిషికి మరణమే లేని మనిషిగా దేవుడు చేస్తే, మనిషికున్న స్వాతంత్రాన్ని బట్టి, తనకున్న స్వబుద్ధిని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి మనిషికి మరణం వచ్చింది. తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి అడబాటు వచ్చింది. మన కడపటి ఆదామైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఆయన ద్వారా తండ్రితో మళ్ళా సత్సంబంధాన్ని మరలా తిరిగి పునర్నిర్మించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యము ఎరగక ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు. అయితే నేను ఒకటి ఈ వాక్యం ద్వారా సత్యము ప్రకటిస్తున్నాము. నశించిపోతున్న వారికి ఈ శిలువ సువార్త వెర్రితనంగా కనిపిస్తుంది, కానీ రక్షించబడ్డ మనందరికీ అది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ మాటలను మీరు లక్ష్య పెట్టండి. కాబట్టి లక్ష్య పెట్టి సృష్టికర్త అయిన దేవుని పిల్లలుగా మారండి. పరలోకానికి వారసత్వం తీసుకోండి. పరలోక తండ్రికి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మారండి. దేవుని బిడ్డలుగా మీరు మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోండి. మేము ఆ విధంగా ఇప్పుడు ఏమున్నా లేకున్నా ఈ లోకంలో నీవు ఉంటే చాలు ప్రభు అని మేము సంతోషభరితులమై దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మీరు మాలాగనే దేవుణ్ణి సంతోషభరితులుగా, ఏమున్నా లేకున్నా ఈ లోకమంతా అశాశ్వతమే. నేత్రాశ, శరీరాశ, జీవబుడమే ఈ లోకంలో ఉన్నాయి తప్ప ఈ లోకములో మనకేమన్నా అన్నీ వ్యర్థము. జ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడు, ఈ లోకము వ్యర్థము అని. ఎంతసేపు ఉన్న ఈ లోకము కొంతకాలమే. నిత్యము మనము నివసించబోయేది పరలోకము. నిత్యము యుగ యుగాలు ఆ తండ్రితో నుండే భాగ్యాన్ని కోల్పోవద్దని, ఆ పరలోకములో మనకు ఏమీ అవసరం లేదు. సూర్య చంద్రులు అవసరం లేదు. ఈ భౌతిక లోకంలో తిండి అవసరం లేదు. ఏసీలు అవసరం లేదు. కరెంట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు. తేజోమయుడైన ఆ పరమ తండ్రి సన్నిధిలో నిత్యము పరిశుద్ధుడు అని బంగారు వీధులలో మనము ఆయన్ని కలుసుకునే ఆ నిత్య పరలోక భాగ్యాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దని ప్రభు పెట్ట కోరుతున్నాను. మీ అందరికీ షాలోము శుభం తెలియపరుస్తున్నాను. మీ అందరి రక్షణలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ షాలోము శుభములు ప్రార్థన చేద్దాం. మాతో పాటు ఏకీభవించండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకు వందనాలు. రక్షణ సువార్తను పరిశుద్ధాత్మ దేవా మీరు మా ద్వారా పలికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. కోతితో విస్తారంగా ఉంది ప్రభువా. ఈ లోకంలో రక్షణ లేని ప్రజలు ఇంకా ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అపవాది చేతిలో బందీలైపోయి ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ దర్శించండి దేవానికి వందనాలు. స్పర్శించండి దేవానికి వందనాలు. వారి రక్షణలోకి నడిపించండి దేవానికి వందనాలు. నీ రక్త ప్రోక్షణ వారిపైన కుమ్మరించి రక్షించుమని నీ పాద సన్నిధిలో నీ దాసులుగా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని ఈ విధంగా రక్షించుకొని నీ రక్షణ సువార్తను ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా 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 మా బ్రతుకు కాలమెల్లా నిన్ను స్తుతిస్తూ నీ రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యము మాకు అనుగ్రహించమని మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రీబులాసులను, ఈ భూ నివాసులను ప్రతి ఒక్కరిని నీ పాదసల్లో సమర్పిస్తూ నజరైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్ శుభములు. మే గాడ్ బ్లెస్ యు.